నమస్తే. సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము. ఈ రోజుటి వీడియోలో మన గురువు గారి మాటల్లోనే మేష లగ్నానికి శుభగ్రహ పాపగ్రహ నిరూపణ అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో చాలా లాజికల్ గా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశాలను మనం తెలుసుకోబోతున్నాం. అలానే చాలా సూక్ష్మమైన విషయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మేష లగ్నానికి శుభగ్రహ పాపగ్రహ నిరూపణ మనం గురువు గారి మాటల్లోనే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రద అన్న సూత్రం ప్రకారం త్రికోణాధిపతులు కుజ రవి గురువులైది. చూడండి, సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రద. సర్వే ఎల్లప్పుడూ త్రికోణాధిపతులు శుభ ఫలప్రద. చూడండి, ఇక్కడ త్రికోణాధిపతులు లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి సూర్యుడు, నవమాధిపతి గురువు. ఓకే అండి. కాబట్టి స్థిర శుభగ్రహాలు కుజ రవి గురువులు. ఇక మేష వృశ్చికములకు అధిపతి కుజుడు, లగ్నాధిపతికి అష్టమ స్థానము కలుగుట వల్ల అష్టమ స్థాన దోషము మేష లగ్నములకు లేదు. అంటే ఇక్కడ చూడండి, మనకు ఈ మేష లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క మరొక ఇల్లు 8వ ఇల్లు వృశ్చికం అవడం వల్ల ఈ మేష లగ్న జాతకులకు అష్టమాధిపత్య దోషం అన్నది కుజగ్రహానికి ఉండదు. ఎందుకంటే లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి. ఓకేనండి. సో ఇది మనం మేషలగ్న జాతకం పరిశీలించేటప్పుడు మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక పంచమము ఏక గృహము గల సూర్యుని దయ్యను, నవమాధిపతికి ద్వాదశ స్థానాధిపత్యము కలిగెను. మేషలగ్నములకు ద్వాదశ స్థాన దోషము లేదు. లగ్న నవమాధిపతులవే అష్టమ ద్వాదశములగుట చేత దోషరహితములను ఎరుంగుము. చూడండి, అదే విధంగా వ్యయాధిపత్య దోషం. ఓకేండి, ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం కూడా ఉండదు. ఎందుకని? నవమాధిపతికి ఇక్కడ ద్వాదశాధిపత్యం అంటే వ్యయాధిపత్యం వస్తుంది కాబట్టి ఈ లగ్నానికి అష్టమాధిపత్య దోషము అదే విధంగా ద్వాదశాధిపత్య దోషము కుజ గురువులకు ఉండవు. కాబట్టి ముఖ్యంగా మనం ఇది గమనించుకోవాలి. అలానే లగ్న పంచమ నవమాధిపతులు కుజ రవి గురువులైది. చతుర్థ స్థానము అంటే చంద్రుడు ఓకే కర్కాటకం ఏక స్థానం ఒకటయు స్థానాధిపతి యొక్క చంద్రునకు పంచమ నవమాధిపతులుగా కుజ గురువులే అగుట. చూడండి, ఇక్కడ 4వ అధిపతి అయినటువంటి అస్థిర శుభగ్రహం అస్థిర శుభ స్థానాధిపతి అయినటువంటి ఇక్కడ చంద్రుడు. ఈ చంద్రుడికి పంచమ నవమాధిపతులు ఓకే అండి. ఈ చంద్రుడికి పంచమ నవమాధిపతులు కుజుడు గురువు అవ్వడం ఓకే అండి. అంటే గురుపాలిత గ్రహం అవ్వడం వల్ల గురుపాలితుడు ఒకట చేతను కుజునకు చంద్రునకు కుజుడు మిత్రుడొకట వల్ల చతుర్థ స్థానాధిపతికి వేరొక పాప గృహము లేకుండుట వల్ల. చూడండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఓకేనండి. అసలు ఎందుకు ఈ మేషలగ్నానికి చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల చంద్రుడు శుభగ్రహం అయ్యారు అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు దీనికి చూడండి, ఈ చంద్రుడు ఏక గృహస్థుడు ఒకే ఇల్లు ఉంది లేదా 2 ఇల్లుండి 3, 7, 11 స్థిర పాప స్థానాధిపత్యం వచ్చినట్లయితే నిష్పక్షపాతంగా పాపగ్రహం అయ్యేవారు. ఓకే అండి. ఇక్కడ ఓన్లీ ఏక గృహస్థుడు ఓకే అండి. ఇక దానికి తోడు ఈ చంద్రునకు పంచమము అంటే ఒకే పాలితులు అవ్వడం ఓకే అండి. పంచమము కుజుడు, నవమము గురువు అవ్వడం. ఇక దానితో పాటు చంద్రుడుకు వేరొక ఇల్లు ఉండి తృతీయ సప్తమ ఏకాదశ స్థాన దోషం రాకపోవడం వల్ల చంద్రుడు మేష లగ్నానికి శుభగ్రహం అవుతారు చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల. దీనితో మేషమునకు 4 శుభులైది ఓకండి. తర్వాత త్రిషడష్టాయ రిపేష విపరీత ఫలప్రద అన్న సూత్రము ప్రకారము 3, 6 తృతీయ షట్ స్థానాధిపతి బుధుడు పాపి అయ్యను ఓకే అండి. చూడండి, 3వ అధిపతి అదేవిధంగా 6వ అధిపతి అయినటువంటి బుధుడు స్థిర పాపగ్రహం అయ్యారు. రుద్రస్థానము సప్తమ కేంద్రాధిపతి లగ్నాధిపతికి ప్రతి లగ్నములకు శత్రువు చేత శుక్రుడు పాపి అయ్యను. చూడండి, ప్రతి లగ్నానికి సప్తమాధిపతి పాపగ్రహం అవుతారు. ఎందుకని? లగ్నము దేహాభివృద్ధి స్థానము, లగ్నానికి ఎదిరిల్లు లగ్న సప్తమము దేహ క్షీణ స్థానము. కాబట్టి ప్రతి లగ్నానికి సప్తమాధిపతి స్థిర పాపగ్రహం అవుతారు ఓకే అండి. కాబట్టి ఇక్కడ పాపగ్రహాలు తృతీయాధిపత్యం వల్ల బుధుడు అదేవిధంగా సప్తమాధిపత్యం వల్ల శుక్రుడు పాపగ్రహం అయ్యారు. లగ్నాధిపతికి ఏకాదశ స్థానాధిపతి ప్రతి లగ్నమునకు శత్రువు ఒకట చేతను గ్రహపాలితులలో గురువునకు ప్రతిపక్ష నాయకుడు అవడం వల్ల శని ఏకాదశ స్థాన దోషం వల్ల పాపగ్రహం అయ్యారు ఓకే అండి. ఇక్కడ ఈ 3
అంటే బుధ శుక్ర శనిలు ఈ మూడు పాపులై మేష లగ్నజులను పీడింతురు. మేషములకు కుజ రవి గురు చంద్రులు శుభులుగా, శని బుధ శుక్రులు పాపులుగా నియమితులైది. చూడండి, మనకి ఒక్కొక్క లగ్నానికి వాళ్ళే ఎందుకు శుభగ్రహాలుగా ఉంటారు, వాళ్ళే ఎందుకు పాపగ్రహాలుగా ఉంటారు అంటే చూడండి, మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. మన ప్రారంధాన్ని బట్టి లగ్నము అంటే జనన ముహూర్తము నిర్దేశించబడుతుంది. పూర్వ ప్రారంధాన్ని బట్టి ఏ స్థానంలో ఏ గృహ కారకత్వాలతో సుఖాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి అన్న దాని ప్రకారం లగ్నము, అదేవిధంగా లగ్న శుభగ్రహ పాపగ్రహాలు నిర్దేశించబడతాయి. ఇక వత్స లగ్నము లగ్నాధిపతి దేహాభివృద్ధి స్థానము, సప్తమము దేహ క్షీణ స్థానము. చూడండి, ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, చాలా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. చూడండి, ప్రతి మనిషిలో ఒకనండి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే చూడండి, లగ్నాధిపతి పని దేహాన్ని పోషించడం. ఓకే అండి. లగ్న సప్తమాధిపతి పని దేహాన్ని క్షీణింపచేయడం. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉన్నట్లే ఉంటారా? వయసు పెరుగుతూ ఉంటుంది, చర్మం ముడతలు పడుతూ ఉంటాయి, కొన్ని జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఓకే అండి. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఎక్స్పైరీ డేట్ కి దగ్గరగా తీసుకెళ్లే గ్రహం సప్తమాధిపతి. ఓకే అండి. చూడండి, మనకి ఈ సృష్టిలో ఇవి కామన్. ఓకే అండి. ఈ సృష్టిలో ఇవి ఖచ్చితంగా ఉండాల్సినవి. ఓకేనండి. అంటే జననము మరణము అనివార్యం, ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ దేహాన్ని కాపాడే గ్రహం, దేహాన్ని క్షీణింపజేసే గ్రహం. ఓకే అండి. ఇక్కడ ఒక జాతకంలో లగ్నాధిపతి బలం ఎక్కువ ఉంది, సప్తమాధిపతి బలం లేనట్లయితే వారికి దేహ బలం ఎక్కువ ఉంటుంది. ఓకే అండి. అదే లగ్నాధిపతి బలం తక్కువ ఉండి సప్తమాధిపతి బలం ఎక్కువ ఉంటే దేహం త్వరగా క్షీణిస్తుంది. ఓకే, సింపుల్ గా మనకి గురువు గారు చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం ఒక జాతకం చూసిన వెంటనే ఇలాంటివి తెలుసుకోవచ్చు. ఇక జ్ఞానస్థానము పంచమమునకు, సప్తమము అజ్ఞాన స్థానము. ఓకే, చూడండి, 5వ ఇల్లు జ్ఞానస్థానము, 5కి ఎదురిల్లు అజ్ఞాన స్థానము. ఓకే, మనకి ఎలాగైతే కోణాధిపతులు లగ్న పంచమ నవమ స్థానాధిపతులు స్థిర శుభగ్రహాలు అవుతారు. లగ్నానికి ఎదురిల్లు సప్తమము, పంచమానికి ఏకాదశము, నవమానికి తృతీయము. ఓకే అండి. అందుకని సప్తమ ఏకాదశ తృతీయ 7, 11, 3 అధిపతులు స్థిర పాపగ్రహాలు అవుతారు. ఓకే అండి. అంటే జ్ఞానస్థానాధిపతి పంచమాధిపతి పని జ్ఞానాన్ని ఇవ్వడం, అదే 11వ అధిపతి పని అజ్ఞానం వైపు తీసుకెళ్లడం. ఓకేనండి. ఇక్కడ ఎవరి బలం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నవమము ధనస్థానము, నవమానికి ఎదురిల్లు నిర్ధన స్థానము. కానీ నవమము నవమాధిపతి బలం ఉంటే మంచి ధనికుడు, లేదా నవమము నవమాధిపతి బలం తగ్గి తృతీయ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఎక్కువగా పేదరికం వైపు లాగుతూ ఉంటాయి. ఓకే అండి. త్రికోణములు పుణ్యస్థానములని చెప్పింది కదా. త్రికోణములకు ఎదురేండ్లు 3, 7, 11 పాపస్థానములు. ప్రతి లగ్నములకు కోణస్థానములకు ఎదురిండ్లు పాపస్థానములు. ఓకే అండి. ప్రతి లగ్నానికి డిఫాల్ట్ గా లగ్నానికి ఎదురిల్లు సప్తమాధిపతి పాపగ్రహం, పంచమానికి ఎదురిల్లు ఏకాదశ స్థానాధిపతి పాపగ్రహం, నవమానికి ఎదురిల్లు తృతీయాధిపతి పాపగ్రహం. ఇక్కడ 6, 8, 12 స్థానములు అస్థిర పాప స్థానములు. ఈ 6, 8, 12 స్థానములు శుభాశుభ స్థానములుగా మారుచుంటున్న గాని 3, 7, 11 మారునవి కావు. అంటే ఈ 6, 8, 12 ఓకే అండి, ఈ స్థానాలు శుభాశుభ స్థానాలుగా మారుతుంటాయి. అంటే ఇప్పుడు మనం మేష లగ్నానికి చూసినట్లయితే ఈ లగ్నానికి అష్టమాధిపత్య దోషం లేదు. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడుకు అష్టమాధిపత్యము, అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి గురువుకు ద్వాదశాధిపత్యం వచ్చాయి. ఓకే, కానీ ప్రతి లగ్నానికి ఈ 3, 7, 11 అధిపతులు స్థిర పాపగ్రహాలు, అంటే మారే స్థానాలు కాదు. 1, 5, 9 అదృష్ట స్థానములనియు పూర్వ పుణ్య స్థానములనియు పిలువబడును. 3, 7, 11 దురదృష్ట స్థానములనియు పూర్వ పాప స్థానములనియు పిలువబడును. ఇంకండి మనం మొదటి క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మానవ జన్మకు అత్యావశ్యకములు ఇంకండి కోణములు, కోణాధిపతులు. కానీ కోణాలలోనే పూర్వ పుణ్యము, కోణాధిపతుల యందే పూర్వ పుణ్యము ఉంటుందని మనం గురుగారు చెప్పడం జరిగింది. ఓకే అండి. సో ఇప్పుడు పూర్వ పాప స్థానాధిపతులు అంటే మనం చేసినటువంటి దుష్కర్మలకు గాను పాప ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు 3, 7, 11 అధిపతులు. ఇక్కడ ఉచ్చ స్థానములకు ఎదురిల్లు నీచ స్థానమైనట్లు పుణ్యస్థానములకు ఎదురిల్లు పాపస్థానములు. ఓకే, చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి. ఒక వ్యక్తి యొక్క జన్మజాతకం చూసిన వెంటనే కోణాధిపతుల బలం ఉంటే లైఫ్ బాగుంటుంది. కోణాధిపతులు పాపులకు కట్టుబడి లేదా దుర్బలులై ఉన్నట్లయితే ఈ కోణాలకు ఎదురిల్లు 3, 7, 11 అధిపతులు బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి.
ఓకే అండి, సులభంగా అలా కళతో చూసిన వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వత్స కోణాధిపతులకు స్థిర పాప స్థానములకు 3, 7, 11 స్థానములు రావు. చూడండి, మనం ఏ లగ్నానికి చూసినా కోణాధిపతులకు 3, 7, 11 స్థానాలు రావు. ఓకేనండి, అంటే మేష లగ్నము లగ్నాధిపతి, ఓకే, లగ్నాధిపతి అయినటువంటి కుజులకు 3, 7, 11 స్థానం రాదు. అదేవిధంగా పంచమాధిపతి ఏకగృహస్థుడు. ఇక నవమాధిపతికి నవమము ద్వాదశం వస్తుంది, కానీ ఈ తృతీయ సప్తమ ఏకాదశ స్థానాలు రావట్లేదు. ఓకే, ఇప్పుడు వృషభ లగ్నం లగ్నాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు, నవమాధిపతి శని. ఓకే అండి, ఇక్కడ శుక్రుడికి షష్టాధిపత్యం వస్తుంది, కానీ తృతీయ సప్తమ ఏకాదశ స్థానం రావట్లేదు. బుధుడికి ద్వితీయాధిపత్యం వస్తుంది, కానీ ఈ 3, 7, 11 ఆధిపత్యం రావట్లేదు. ఓకే అండి, శనికి నవమాధిపత్యం, ఓకే అండి, దశమాధిపత్యం కూడా వస్తుంది, కానీ ఎక్కడ కూడా 3, 7, 11 ఆధిపత్యం రావట్లేదు. ఓకే, కోణాధిపతులకు ఎప్పుడు ఈ పాప స్థానాధిపత్యం రాదు. ఓకే, అది ఇక్కడ గురువు గారు మనకు చెప్తున్నారు. అస్థిర పాప స్థానములకు 6, 8, 12 స్థానములు వచ్చును. అందువల్ల త్రిషష్టాయ రిపేష విపరీత ఫలప్రద అన్న సూత్రము మారుచుండును గమనించవలయను. ఓకే అండి, ఈ సూత్రము ఓకే మారుతూ ఉంటుంది. అంటే అన్ని లగ్నాలకు 6, 8, 12 అధిపతులు పాపగ్రహాలు అవ్వకపోవచ్చు, ఎందుకంటే కోణాధిపత్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సూత్రం మారుతూ ఉంటుంది. కానీ మారని సూత్రము సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రద. ఈ సూత్రము సర్వే ఎల్లప్పుడూ మారునది కాదు. సూర్యచంద్రులు ఏక గృహస్థులు కాబట్టి స్థాన పాపత్వ శుభత్వములు పాలింపక తప్పలేదు. చూడండి, ఇక్కడ సూర్యచంద్రులు ఏక గృహస్థులు, ఇంకా ఒకే ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా స్థాన శుభత్వము పాపత్వము పాలించక తప్పలేదు. అంటే వృషభ లగ్నానికి గురుపాలిత గ్రహం అయినప్పటికీ ఈ చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు శుభగ్రహం అవ్వడం, అదేవిధంగా తులాలగ్నానికి చంద్రుడు అంటే ఆపోజిట్ టీం, అంటే తులాలగ్నం అంటే శనిపాలిత లగ్నము, చంద్రుడు గురుపాలిత గ్రహం అయినప్పటికీ దశమ కేంద్రాధిపత్యం వల్ల నిష్పక్షపాతంగా శుభగ్రహం అవ్వవలసి వచ్చింది. ఓకే అండి, ఇక్కడ వీరిద్దరు సూర్యచంద్రుడు మారుతూ ఉంటారు. అదేవిధంగా ఇక ఉదాహరణకు ధనస్సుకు చంద్రుడు అష్టమాధిపత్యము వహించి గురుపాలితుడు అనుకొనక పాపులతో చేరి గురుపాలితుల బాధింపజొచ్చను. చూడండి, అష్టమాధిపత్య దోషం వల్ల ధనస్సుకు చంద్రుడు పాపగ్రహం అవుతున్నారు. అంటే గురుపాలిత గ్రహం అయినప్పటికీ స్థాన పాపత్వం వల్ల ఇక్కడ పాపగ్రహం అవ్వవలసి వచ్చింది. మీనమునకు సూర్యుడు షట్ స్థానాధిపతి అయి గురుపాలితులకు ఎదురయ్యను. చూడండి, మీనం కూడా గురు లగ్నమే. ఈ గురు లగ్నానికి సూర్యుడు గురుపాలిత గ్రహం అయినప్పటికీ షష్టాధిపత్యం వల్ల ఇక పాపగ్రహంగా నిష్పక్షపాతంగా పాప ఫలితాలను ఇవ్వవలసి వచ్చింది. ఇక సూర్యచంద్రులు ఏకగృహస్థులు కాబట్టి స్థానాధిపత్యము తప్పక నిష్పక్షపాత బుద్ధితో పాలింపవలసి వచ్చెను. ఓకేనండి, సో అందుకని మనం ఈ సూర్యచంద్రులను ఎక్కువగా గమనించాలి ఈ 12 లగ్నాలకు శుభగ్రహ పాపగ్రహ నిరూపణలు. కోణాధిపతుల కలయికయే యోగము. యోగము గాని యోగములు అనంతముగా వ్రాసి విసుగు పుట్టించి శాస్త్రము దూష్యము చేసినారు. చూడండి, అసలు యోగము అంటే ఏంటి? సులభంగా చెప్పాలి అంటే ఒక శుభగ్రహం ఉంటే ఆ భావం బాగుంటుంది ఆ వ్యక్తి జీవితంలో. 2 శుభగ్రహాలు ఉంటే ఇంకా బాగా ప్రకాశిస్తుంది, అదే యోగము. ఓకే అండి, అంటే ఒక గ్రహం ఉంటే ఇంత ఫలితాలు ఉంటే 2 శుభగ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు 10వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది, కొంచెం సంపాదన స్వయార్జితం బాగుంది. 2 శుభగ్రహాలు ఉన్నాయి, చాలా ఎక్కువ సంపాదన ఉంది. ఓకే, ఇదే యోగం అంటే. ఓకేనండి, యోగం అంటే ఆ భావం బాగా శుభత్వం చెంది ఉండడం, బాగా ప్రకాశించడం, అంటే ఆ వ్యక్తి జీవితంలో ఆ ఆస్పెక్ట్ చాలా బాగా ప్రకాశించడం, బాగా వృద్ధి చెంది ఉండడం. ఓకే అండి, ఇప్పుడు ఈ యోగం అంటే శుభగ్రహాల కలయిక మాత్రమే యోగము. ఓకే అండి, బుధాదిత్య యోగము, బుధుడు ఆదిత్యుడు, సూర్యుడు బుధుడు ఇద్దరు శుభగ్రహాలు అయితేనే యోగము. గజకేసరి యోగము, గురువు చంద్రుడు కలిసి ఉంటే యోగం కాదు. ఓకే, ఆ లగ్నానికి వారిద్దరు శుభగ్రహాలు అయి ఉండాలి. ఓకే, అందులోనూ యోగము ఎక్కడ ఏర్పడిందో అక్కడ మాత్రమే ప్రకాశిస్తుంది, దాని ఎదురిల్లు ప్రకాశిస్తుంది. ఓకేనండి, కోణాధిపతుల కలయిక చతుర్థ పంచమ నవమ దశమములలో కలిగిన వారే గొప్ప యోగ జాతకులు. చూడండి, మనం గొప్ప యోగ జాతకులను గుర్తించాలి అంటే సులభంగా కోణాధిపతుల కలయిక చతుర్థ పంచమ నవమ దశమములలో, ఓకే, ఈ స్థానాలలో కలిగిన వారే గొప్ప యోగ జాతకులు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకని? చతుర్థము బ్రహ్మస్థానము, సకల వస్తువులు ఉండు చోటు, పండు చోటు, రోజువారీ మనం వాడే వస్తువులు, స్థిరాస్తులు, బంధుమిత్ర పరివారం ఇవన్నీ ఉండే స్థానం. ఇక చతుర్థంలో ఉన్న దశమము వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కీర్తి ప్రతిష్టలు. అదేవిధంగా పంచమము విద్యాస్థానము. చూడండి, ఈ పంచమంలో ఉన్న గ్రహం ఏకాదశాన్ని చూస్తుంది. అదేవిధంగా నవమము ధనస్థానము, లక్ష్మీ స్థానం. ఓకే అండి, ఇక దశమము
వృత్తి స్థానము స్వయార్జితము. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఓకే అండి, ఈ కోణాధిపతుల కలయిక అంటే ఏవైతే యోగాలు ఉన్నాయో అవి ఈ స్థానాలలో కలిసినట్లయితే మంచి గొప్ప యోగ జాతకులు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనీసం ఆ స్థానాలలో శుభగ్రహాలు ఉన్నా మనకి అర్థమవుతుంది. ఓకేనండి, ఈ స్థానాలలో ఖచ్చితంగా శుభగ్రహాలు ఉన్నవారే మంచి యోగ జాతకులు అవుతూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. ఇక వచ్చే వీడియోలో వృషభ లగ్నానికి మనం శుభగ్రహ పాపగ్రహ నిరూపణ గురువు గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే.